నా ఫేవరెట్ టెంపుల్ వచ్చేసి వైష్ణోదేవి టెంపుల్ ఇన్ జమ్మూ కాశ్మీర్. మొత్తానికి అయితే మనం కాట్రా స్టేషన్కి అయితే వచ్చేసినాం. అండ్ మనం వచ్చే టైంకి అయితే 1:53 అయింది టైమ్. 1:53 అంటే మొన్న మనం ఎక్కితే మనకు 48 అవర్స్ కంటే ఎక్కువ కూడా పట్టింది. అండ్ ఈ స్టేషన్ చూడవచ్చు మీరు, ఎంత అంటే ఎంత క్లీన్ ఉంది చూడండి. ఫుల్ అంటే ఫుల్ వ్యూలో కూడా మస్తు క్లీన్ ఉంది స్టేషన్ అయితే, చాలా క్లీన్ ఉంది. అండ్ నెక్స్ట్ మనం డైరెక్ట్ వైష్ణోదేవి టెంపుల్ విల్ టేక్ ఇట్. కూడా తెలియదు కానీ బయటికి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ మనకి. స్టేషన్ అయితే మస్తు నీట్ ఉంది అనమాట, మీరు చూడవచ్చు. బ్లాగ్స్కి కాదు కానీ అసలు మాతా వైష్ణోదేవి టెంపుల్కి ఎట్లా పోవాలనేది మనం చూపిస్తాను. ఓకే, నాకు కూడా ఏం తెలియదు, ఇంకా చూపెడతాం మేము. మనం వచ్చిన తర్వాత అయితే మనం ఏం చేసినామంటే ఒక అన్నను అయితే అడిగినా, ఒక అన్నను అడగంగానే అన్న ఏమని చెప్పిందంటే స్ట్రైట్ పోయి రైట్ తీసుకో, బయటికి పోయిన తర్వాత మీరు వచ్చిన దానికి బయటికి పోయి యాత్ర స్లిప్ తీసుకోవాలంట. మనం ఏం చేసినామంటే మనం రిజిస్ట్రేషన్ చేయించేసినాం. రిజిస్ట్రేషన్ చేసుకున్నా కాబట్టి నాకేం ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడే నేను బయటికి పోయి నేను ఎట్లా మొత్తం క్లారిటీగా. స్టేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, మీరు చూడండి. అసలు ఈడ కూడా కాంప్రమైజ్ కాలే, అంత నీట్గా ఇటే పోవాలి మ్యాక్సిమం. చూద్దాం అసలు ఇటు పోవాలి. బయటకు వచ్చిన తర్వాత అయితే మనం చూసిన కొండ నీకు చూపెడుతున్నాం కదా, ఈడుంది చూడండి కొండ. ఆ కొండ మనం అయితే ఇప్పుడు ట్రెక్కింగ్ చేయాలి. అండ్ ట్రెక్కింగ్ చేయడానికి మనం పెద్ద అవసరాలు ఏం పట్టవు, కానీ ఈడ మనం బయటికి రాగా నాని అడిగితే దొంగలు ఉంటారు కాబట్టి మనం డైరెక్ట్గా పోలీసు దగ్గరికి పోయి అయితే మనం ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాం. ఇన్ఫర్మేషన్ తీసుకోగానే వాళ్ళు ఏమన్నారంటే నువ్వు ఇక్కడ నుంచి ఎగ్జిట్గా ఫస్ట్ బయటికి వెళ్ళిన తర్వాత అన్నీ అక్కడే ఉంటాయి అని చెప్పేసి మనకైతే చెప్పారు. పని చేస్తలేదు. జమ్మూ స్టార్ట్ కాగానే ఈడ మీరు చూడొచ్చు SVVDK అని ఉంది, అంటే శ్రీ మాతా వైష్ణోదేవి కత్రా అని ఉంటుంది అనమాట. ఈడైతే మనం సిమ్ అయితే తీసుకోవాలా. ఎందుకు సిమ్ తీసుకోవాలంటే ఈడైతే మొత్తం ట్రైన్ టికెట్స్ కాదు, టూర్ ట్రావెల్స్ అన్నీ కూడా ఉన్నాయి. సిమ్ అయితే మనం అయితే ఇన్నే తీసుకోవాలి 100%. అండ్ వీడైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా తక్కువ రేట్ అనుకుంటా నాకు తెలిసి. అండ్ ఇంకో మనం వే అయితే ఇదే వేలో వెళ్ళిపోవాలి మనం అయితే. సో ఇక్కడైతే మనం సిమ్ తీసుకుందామని వచ్చేసినాం అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మనం 350 రూపీస్ అయితే జియో సిమ్ తీసుకున్నాం. అండ్ 1 GB డేటా అండ్ అన్లిమిటెడ్ కాల్స్ అయితే వస్తాయి. ఓన్లీ జమ్మూ కాశ్మీర్ పైన మాత్రమే పనిచేస్తుంది, కిందకి వస్తే మాత్రం పనిచేయదు. వాడు ఏమని చెప్తాడంటే ఇండియా మొత్తం పనిచేస్తుంది, నువ్వు మళ్ళీ వచ్చినప్పుడు కూడా పనిచేస్తుంది అని చెప్తాడు. అదంతా అబద్ధం. మళ్ళీ వచ్చినప్పుడు పనిచేస్తుందేమో కానీ ఇండియా కిందకి వస్తే అయితే పనిచేయదు. ఓకేనా? అండ్ ఇది విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మ్యాక్సిమం మీరు ఆ సిమ్ తీసుకుంటే అది మీకు 5 minutes లోపలనే యాక్టివేట్ కావాలా. యాక్టివేట్ అయ్యేటట్టు అయితేనే తీసుకోండి, లేకపోతే తీసుకోవద్దు నా సజెషన్ ప్రకారం అయితే. అండ్ వాడు 350 రూపాయలు అదైతే ఫిక్స్, ఏడికి పోయినా అదే కాబట్టి ఇంకా మనం 350 రూపీస్ అయితే పెట్టి సిమ్ అయితే తీసుకోవాలి. అండ్ సో మనమైతే ఇక్కడికైతే తినడానికి అయితే వచ్చేసినాం అనమాట. సిమ్ తీసుకున్న దాని తర్వాత ఒక 3 shops తర్వాత మనం ఇక్కడికి వచ్చినాం. అండ్ ఇక్కడ వచ్చేసి థాలీ అంటారు అనమాట. 80 రూపీస్ 4 చపాతీస్ విత్ సమ్ రైస్, ఇంకా క్వాంటిటీ 2-3 కర్రీస్ ఇస్తారు. అదైతే మీరు చూడవచ్చు. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూడండి. థాలీ అయితే వచ్చేసింది అనమాట. ఇది మనకి 80 రూపీస్ పెట్టేసింది అనమాట ఇట్లా. అండ్ దీనిలో అయితే చపాతీ ఇదైతే మొత్తం ఇదంతా వేరే ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ రైస్ అయితే క్వాలిటీ బాగుంది, సన్న రైస్ ఉంది. అండ్ ఇది ఒక కర్రీ వెజిటేబుల్, మొత్తం వాటర్ ఉన్నాయి, అయినా సరే కొంచెం టేస్ట్ ఉంది కాబట్టి తినాల్సి వస్తుంది. ఇది కొంచెం టేస్ట్లెస్ అని ఇది కూడా కొంచెం టేస్ట్లెస్. ఇది అయితే 80 రూపీస్ అన్నారు, కానీ ఎంత తీసుకుంటారో మనకైతే తెలియదు. ఇంకా మొత్తం వీడియో అయిపోయిన తర్వాత పైసలు ఎంత కడతానో కూడా చూపిస్తాను నీకు. మనం తినేసినాం. ఈ హోటల్లో తీసుకుంటే 160 రూపీస్ అయింది మనకు ఫుడ్ అయితే. తర్వాత ఇక్కడ చూసినట్టయితే మీరు హెలికాప్టర్ అయితే ఇప్పుడే పోయింది, కాకపోతే చూపెట్టడం కంటే నేను బిల్ కట్టేటప్పుడు కాబట్టి నేను చూపెట్టలేకపోయినా. అండ్ ఐ షో ద హెలికాప్టర్ ఆల్సో. అండ్ ఇప్పుడు మనం పోవాల్సిన రూట్ దేవి టెంపుల్ పోయే రూట్ ఇదనమాట. ఇది జై బోలో వైష్ణవి మా అని చెప్పేసి అయితే మనం అయితే యాత్ర అయితే స్టార్ట్ చేసేసినాం సక్సెస్ఫుల్గా. అండ్ కొండలు చూస్తే మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇందాకనే మనం చూసినట్టయితే హెలికాప్టర్ పోయింది, కాకపోతే నేను మీకు చూపెట్టలేకపోయినా అంతే. ఇప్పుడు ఖచ్చితంగా నేను హెలికాప్టర్స్ మళ్ళీ చూపెడతా. కొండ మాత్రం చూడండి ఎంత పెద్దగా ఉందో. అండ్ ఇది మనం ట్రెక్కింగ్ చేసి వైష్ణవ మాతని ఫస్ట్ మీకు చూపెట్టాలన్నది నా టార్గెట్. అండ్ ఐ మేక్ ఇట్. మనం మీకు రైట్ సైడ్ కొట్టాలన్నమాట. మస్తు మంది ఆపుతారు, ఏంది అది తీసుకోండి, ఇది తీసుకోండి. ఏడా ఆగురి సీదా వచ్చేస్తూనే ఉండరు. మొత్తం ఏం లేదు, ఖాళీ ఒక టెంట్ తీసుకోండి. మీరు వీడియోస్ తీయాలనుకుంటే ఒక ట్రైపాడ్ తీసుకోండి, లేదనుకుంటే మంచి గోప్రో ఒకటి తీసుకొని స్టార్ట్ అవ్వడమే. వీడు ఎంతమంది ఆపినా సరే ఆగండి. రూమ్ 800 అవి అని చెప్తూ ఉంటారు, కానీ ఏం చేయకండి, నేను చెప్పినట్టు చేయండి. ఖాళీ ఒక టెంట్ 1500 పెట్టి మంచిగా అమెజాన్లో బుక్ చేసుకున్నాను అనుకో, సార్ నీకు ఏదైనా ఖాళీ స్థలం దొరికిందంటే టెంట్ వేసుకొని వండుకో, సుకూన్గా అయిపోతుంది.
అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ఎండ తగ్గిపోయిన తర్వాత మనం మళ్ళీ సో కొంచెం సేపు అయితే బ్యాగ్ అయితే కింద పెట్టేసిన బ్యాగ్ కింద పెట్టేసి ఇక చూస్తున్నాను అనమాట. ఇక బయలుదేరాలి మనం. బయలుదేరిన ఆల్రెడీ కొంచెం దూరం వచ్చిన తర్వాత ఆయన ఉండ మాత్రం నాకు నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది అసలు నిజంగా. మళ్ళీ అయితే నేనైతే బ్యాగ్ వేసుకొని రెడీ అయిపోయాను అనమాట. ఇక నా బ్యాగ్ ఇంకా నా ట్రైపాడ్ ఇంకా నా టెంట్ అయితే పట్టుకొని అయితే బయలుదేరిపోయినా. ఎందుకంటే లేట్ అవుతుంది, మళ్ళీ రాత్రి దర్శనానికి లేట్ అవుతుందేమో అన్న ధీమా మీదనే అయితే ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నా. ఈడ కూడా ఆగకుండా పోతూనే ఉన్నా. అట్లా ఇంకా ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే టైం అయిపోతుందేమో అన్న ఒక భయం ఎక్కువ ఉంది. ఇంకా ముందుకు వచ్చిన తర్వాత అయితే మనం రైట్ తీసుకొని స్ట్రైట్ అయితే వెళ్ళిపోవాలన్నమాట. స్ట్రైట్ పోతే మనకి ఏముంటుందంటే అక్కడ మనకి రిజిస్ట్రేషన్ ఫామ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కాకుండా RFDIO ఇది ఉంటుంది, అది మనకి రిజిస్ట్రేషన్ అనమాట. కార్డు ఇస్తారు మనకి, అది సో ఇది కౌంటర్ అనమాట. ఏంటంటే మనకి ఇగో ఈ కనిపిస్తుంది కదా, ఈ ఐడి కార్డ్స్ అయితే ఇస్తారు. మనం ఓన్లీ ఆధార్ కార్డ్ ఒక్కటి చూపెడితే చాలు. తిరుపతి లాగానే సేమ్, కాకపోతే మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నా. నేను ఇందాక రిజిస్ట్రేషన్ కూడా నేను ఇంతకుముందు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నా. అది కూడా ఏం అవసరం లేదు, డైరెక్ట్ ఆధార్ కార్డ్ పట్టుకొని వచ్చేసినాం అనుకో అయ్యిపోతుంది. ఇక్కడ ఏం అవసరం లేదు. మనకు తెలిసిన ఒక మిలిటరీ అంకుల్ అయితే కాదు, ఒక మిలిటరీ అంకుల్ అయితే మనకు హెల్ప్ చేసిండు. స్ట్రైట్ పోయి రైట్ తీసుకున్న తర్వాత ఒక చౌరస్తా వస్తుంది, అక్కడ నుంచి కింద పోతే ఒక ప్లేస్ చెప్పిండు అనమాట. అడిగి పోతే 30 రూపీస్ పెట్టేసి 30 రూపీస్లో మనం బ్యాగ్ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. 24 అవర్స్కి 30 రూపీస్ అంట. ఇది బెస్ట్ కదా మనకి అని చెప్పేసి మేమైతే బ్యాగ్ పెట్టడానికి అయితే ఇప్పుడు పోతున్నా. ఇప్పుడు బ్యాగ్ పెట్టేసిన తర్వాత మనకి ఏవైతే ఇంపార్టెంటో ఓన్లీ బ్రష్ పేస్ట్ ఇట్లాంటిది అండ్ ఇంకా టెంట్ కూడా తీసుకెళ్ళిపోతాను అనమాట మీదికి. సార్ ఏమన్నారంటే టెంట్ పైకి నాట్ అలౌడ్, కానీ తీసుకెళ్ళండి ఎందుకైనా మంచిది అని చెప్పిండు. సో ఇక్కడ అన్నీ కూడా ఫ్రీ అని చెప్పిండు. క్లాక్ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాం మనము. క్లాక్ రూమ్ దగ్గరకు వచ్చేసి మనం ఏం చేయాలంటే బ్యాగ్స్లో మనకు కావాల్సిన బట్టలు అయితే తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి మనం క్లాక్ రూమ్లో పెట్టేసుకుంటే 30 రూపీస్ పర్ 24 అవర్స్కి 30 రూపీస్ అంటే చాలా తక్కువ అది. సో మనం లోపలికి ఎంటర్ కాగానే ఫస్ట్ క్లాక్ రూమ్లోకి తీసుకోవడానికి జమ్మూ కాశ్మీర్లో ఏమైతే బట్టలు తీసుకోవాలనుకున్నానో వైష్ణోదేవి టెంపుల్కి అదే తీసుకొని పైకి స్టార్ట్ అయిపోతాం ట్రెక్కింగ్కి. ఓకే, పెట్టేసి ఓన్లీ ఏవైతే పవర్ బ్యాంక్ ఛార్జర్స్ ఇంకా కావాల్సిన బట్టలు అయితే మనం తీసుకొని ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోయినాం. మీరు చూడవచ్చు. అండ్ ఇగో బస్ మొత్తం అందరూ కూడా చాలా వరకు చాలా జనాలు ఉన్నారు. అండ్ కొండ ఎక్కడం ట్రెక్కింగ్ స్టార్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ స్మాల్ థింగ్. అండ్ జమ్మూ కాశ్మీర్కి వచ్చిన ఫస్ట్ వ్యక్తి నేనే మా ఫ్యామిలీ మొత్తంలో. అండ్ ఐఎమ్ ఫీలింగ్ సో మచ్ ఆఫ్ హ్యాపీ, ఫీలింగ్ సో హ్యాపీ. బయటికి రాగానే మనం ఇటు పోవాలి స్ట్రైట్గా. ఇగో అటు నుంచి వచ్చి క్లాక్ రూమ్లో అటు సైడ్ పెట్టేసి మళ్ళీ మనం ఏం చేయాలా, ఇటు స్టార్ట్ కావాలి. ఇటు స్టార్ట్ అయిన తర్వాత స్ట్రైట్ ఒకటే రోడ్. అండ్ నిజంగా చెప్తున్నా నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అయితే నాకైతే చాలా అంటే చాలా ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఇట్స్ మై ఎయిమ్ టు విజిట్ మాతా వైష్ణోదేవి టెంపుల్ ఇన్ జమ్మూ కాశ్మీర్. ఇది నేను ఒక 6 months నుంచి ప్లాన్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు నేను అయితే విజిట్ అవ్వడానికి రెడీ అయిపోయి ముంగటికైతే వచ్చేసిన. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మొత్తం పైకి ట్రెక్కింగ్ అయిపోయిన తర్వాత కూడా నేను వీడియోస్ తీసి మీకైతే చూపెడతా ఎట్లుంది ఏం కథ అనేది. ఇక్కడ 2 రూట్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఒకటి మనం డైరెక్ట్ 2 రూట్స్, అది అక్కడ రూట్ కాకుండా మనం ఈ రూట్లో వెళ్ళిపోవాలన్నమాట. ఈ రూట్లో ఎందుకు వెళ్ళాలి అనేది మనకైతే తెలియదు, కానీ కొండ మాత్రం అబ్బా నిజంగా చూడండి. మీరు ఎట్లయితే చూస్తారో అగో అసలు చూడండి. 15 kilometers అయితే మనం ఇప్పుడు ట్రావెల్ చేయాలా. 15 kilometers ట్రెక్కింగ్ అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ స్మాల్ థింగ్. అండ్ మీరు ఇక్కడ చూపిస్తా, ఇది అందరూ ఇక్కడ నడుస్తున్నారు కదా పక్క నుంచి ఏముందని. సో ఇదైతే మనం చూద్దాం ఒకసారి ఇక్కడ ఏముంది అసలు అనేది. చూసిన అది చూపెట్టేసిన కదా. నెక్స్ట్ ఈడ మనకి చూస్తే అది వేరే కలర్ ఉంది, ఇది వేరే కలర్ ఉంది. నెక్స్ట్ లెవెల్ అసలు. చూద్దాం మనం ఏంది ఏం కథ. నెక్స్ట్ విజిట్ అయితే మనము చెప్తాను నేను ఎక్కడికి వెళ్ళాలని. నెక్స్ట్ విజిట్ గుర్రాలతోని వీళ్ళందరూ కూడా ఓన్లీ ఇవే ఉన్నాయి మొత్తం అంతా. హార్సెస్, ఆటోలో అయితే అక్కడ వరకు అవి దింపేస్తాయి. మళ్ళీ 100 రూపీస్ చెప్తాడు స్టేషన్ దగ్గర నుంచి. ఒక 1 kilometer ఉంటుంది అబ్బా, అంతకుమించి ఎక్కువ కూడా ఉండదు. 1.5 kilometer ఉంటుంది. నడుచుకుంటూ వస్తే 100 రూపీస్ మిగులుతాయి కదా పర్ హెడ్ అని చెప్పేసి మేమైతే నడుచుకుంటూ వచ్చేసాం అనమాట. ఇప్పుడు మనం అగో అట్లా పైనుంచి తిరిగి ఇట్లకి వచ్చేసినాం కిందకి. సో ఇప్పుడు మనం చేద్దాం ఏంటంటే మొత్తం బ్లాగ్ ఎట్లా తీస్తా అంటే వీడియోస్ అన్నీ కూడా నేను క్లిప్గానే తీస్తాను. ఎందుకంటే మొత్తం ఫోన్ పట్టుకొని పోవడం అనేది కష్టం ఉంటుంది కదా. చూసుకోగానే ఇక మన లైన్ ఈ లైన్ అక్కడ ఫస్ట్ చెక్కింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోయి ఇంకా మనం తీసుకోవచ్చు అన్నీ. ఇంకా అక్కడ మీరు చూడవచ్చు పెద్ద డిస్ప్లే కూడా ఉంది. అండ్ మనం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్తా ఏం చేయాలనేది. ఓకేనా? చెక్కింగ్ అవుతుంది మొత్తం చెక్కింగ్.
మొత్తం మీద అయితే మనం అయితే లగేజ్ అంతా చెక్ చేయించుకొని లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ సెక్యూరిటీ చెకప్ అని ఉంది, చెప్తా. ఇంకా ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అనమాట. ఇంక వెళ్ళిపోవడమే, ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవడమే. మళ్ళీ ఇదంతా తిరిగి మళ్ళీ సెక్యూరిటీ చెక్ పోస్ట్ ఉంది, మళ్ళీ ఇక్కడ చెక్ పోస్ట్ ఒకటి ఉంది, అడిగి పోయేసి వెళ్ళిపోవడం ఇంకా. ఓకేనా? సో ఇదంతా కూడా చాలా రిస్క్ ఫేసింగే ఉంది, కానీ ఏం చేస్తాం మరి, దేవుడు అంటే మనం పోవాలి. ఎంటర్ అయిపోయినాం అనమాట. ఇప్పుడు మనం ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయాలి. అండ్ లోపలికి పోయిన తర్వాత వీడియో మళ్ళీ స్టార్ట్ చేస్తాను నేను. ఓకేనా? ఇక్కడ మీకు ఏం కనిపించదు, కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు ఎక్కలేరు కాబట్టి అట్లా పోతారు. అండ్ ఇది వచ్చేసి గోడే రూట్, మొత్తం హార్స్ రూట్. ఇదంతా హార్స్ రైడ్ ఎట్లయితే చేస్తారో ఇట్లా పోవాలన్నమాట. అట్లా వచ్చు. ముసలి వాళ్ళని అయితే అట్లా తీసుకెళ్ళచ్చు, పిల్లల్ని కూడా తీసుకొస్తారు అట్లా. కాకపోతే పిల్లల్ని ఎట్లా అంటే వాళ్ళకి ఇది ఉంటుంది కదా, దాన్ని మనకి బాతింగ్ గడ్ అని చెప్పేసి అండ్ చూపిస్తాయి చూడండి ఎంత ఎట్లుంటుంది అనేది. సో మనం ఇక్కడ స్నానం చేసేసి మనం బయలుదేరాలి. ఇక మళ్ళీ అంటే నేను యూట్యూబ్లో వీడియో పెట్టడానికి కూడా చాలా టైం పడుతుంది. ఇక్కడ అంతా సిగ్నల్ లేదు, ఏం లేదు, ఓన్లీ వీడియోస్ అయితే తీసుకుంటూ వస్తున్నాం. అండ్ యూ పీపుల్ నో దట్ ఎంత కష్టం ఉంటుంది అనేది. చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు కదా, సో సపోర్ట్ మీ. ఓకే, ఇగో ఇట్లా స్నానం చేస్తున్నారు చూడండి. ఏందిరా అయ్యా ఇది ఎక్కడ సంతరా, మొత్తము అంతా ఆగమాగం ఉంది. ఏంది ఊరా మరి కొంచెం అనేది ఉంది కాబట్టి కొంచెం పైకి వెళ్దాం. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం అసలు స్నానం చేసుకోవడానికి ఉందా లేదా అనేది. ఉంటే మాత్రం నో ఛాన్సెస్, అసలు వేసి పడేసాడు. మనం స్నానం చేసేసి ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ చేసడమే. ఆల్రెడీ స్టార్ట్ చేసినాం కానీ వావ్. అండ్ ఇక్కడికి రా, ఇక్కడ అన్నయ్యుడు ఇట్లయితే స్నానం చేస్తున్నారు. సో ఇట్లుంది మొత్తం అంతా. వాళ్ళేమో అక్కడ స్నానం చేస్తున్నారు, మనం ఇక్కడ స్నానం అయితే స్నానం చేసే టైం అయితే వచ్చేసింది కాబట్టి నేనైతే స్నానానికి రెడీ అయిపోయినా. ఇప్పుడు మీరు చూడొచ్చు నేను ఎట్లా స్నానం చేస్తాను అనేది కూడా చూపిస్తాను. ఎట్లా అంటే మొత్తం అట్లా తప్పుగా అర్థం చేసుకోకండి, జస్ట్ ఐ వాంట్ షో యూ దట్. సో మనం మొత్తానికి అయితే ఇంకా స్నానం చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకుని ఇక మళ్ళీ వీడియో అయితే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాం అనమాట. చూడండి, ఇంకా మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేసి ఈ నుంచి లెఫ్ట్ ఓం మాతా వైష్ణోదేవికి జై అనుకుంటూ మళ్ళీ ఇంకా ట్రెక్కింగే. మొత్తం వీడియో అంతా ట్రెక్కింగే. ఇంకా ఇదంతా స్కిప్ చేస్తాను నేను. ఇదంతా స్కిప్ చేసి ఇంకా ఫైనల్గా తీస్తాను వీడియోస్ అన్నీ కూడా. ఓకేనా? థ్యాంక్ యూ. అన్నీ ఎదురైతే మనకి సెల్ఫీలు అన్నీ మస్తు దిగుతారు. వావ్, మాతా వైష్ణోదేవి టెంపుల్. ఇంకా అక్కడ ఎక్కాలి మనం ఇంత కొండ ఎక్కినాం అన్నమాట. ఇగో అక్కడ నుంచి ఉంది కదా. సో కొంచెం అయితే మొత్తం అయితే ఒక 4 కిలోమీటర్స్ వరకు అయితే కవర్ చేసాం అనుకుంటాం. మ్యాక్సిమం వచ్చి ఇంకా 11 కిలోమీటర్స్ కూడా. నేను మీకు చెప్తా, జీన్స్ మాత్రం అస్సలు ప్రిఫర్ చేయదు. జీన్స్ వేసుకుంటే మాత్రం ట్రెక్కింగ్ చాలా కష్టం. నేను వేసుకున్నా నేను బాధపడుతున్నా. ఓకేనా? జీన్స్ మాత్రం అస్సలు వేసుకోకండి. అండ్ దిస్ ఇస్ స్టూడెంట్ మస్ట్ అన్నమాట. ఇది ఉంటే లోపలికి వెళ్ళాం, లేకపోతే నాట్ వెళ్ళాడు అనమాట. ఓకేనా? ఇగో ఇంకొంచెం అవుతుంది, ఇంకా అక్కడి వరకు మనం అబ్బా వీళ్ళు చూడండి ఎట్లా వస్తున్నాం మంచిగా. లైన్ వస్తుర్రా సమ్మ, స్కూల్ పిల్లలు లైన్లో వచ్చినట్టు వస్తురు. అంకుల్ భయపడ్డాడు అంటే వెనకాల హుడి అంటే మస్తు ఎంజాయ్ చేస్తాం ఇక్కడ. అండ్ మొత్తానికి అయితే అనుకున్నట్టయితే మేము కాశ్మీర్ వచ్చేసి వైష్ణోదేవి టెంపుల్కి అయితే విజిట్ అవ్వడానికి కొండ ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేసేసాము. మరి అయితే తెలియదు వీడియో వరకు అయితే మనం వచ్చేసినాము. ఇంకో కొంచెం దూరం ఉంది, అది అయిపోయింది అనుకో. అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాం.
ఓకేనా. ఎందుకంటే వీడియో పెట్టుకొని జీన్స్ ప్యాంట్ వేసుకొని చాలా కష్టమవుతుంది ఇక్కడ, అయినా నో ప్రాబ్లం. యార్ సే బోలో జై మాతాజీ, అంతే అమ్మవారిని తలుచుకొని ఎక్కేయడమే. మనం ఇటు పోదామని నిర్ణయించుకున్నాం, ఎందుకంటే ఇటు సైడ్ అయితే 6.5 కిలోమీటర్స్ ఉంది ఈ హార్సెస్ వస్తున్న సైడ్, అటు సైడ్ అయితే మనకు ఓన్లీ 5.5 కిలోమీటర్స్. అండ్ నేను ఇది లాంగ్ రూట్ ఎందుకు ప్రిఫర్ చేసిన అంటే, ఖచ్చితంగా లాంగ్ రూట్లో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది అండ్ షార్ట్ కట్లు వచ్చేసి ఏదో ఒక మైనస్ పాయింట్ అయితే ఉంటుంది. సో నేను లాంగ్ రూట్ అయితే ప్రిఫర్ చేసిన. ఇట్లా మనం పోయిన తర్వాత ఇంకొక టెంపుల్ ఉందంట మధ్యలో, ఆ టెంపుల్ కూరిస్తామని చెప్పేసి ఎక్స్ట్రా కిలోమీటర్ నడవడానికి మేము రెడీ అయిపోయినాం. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఇది వచ్చి 6:30 టైం అయితే ఫోన్ టైం అయితే 7:30 కరెక్టేనా? అయ్యా 7:30 అవుతుంది టైం. ఇగో చూడు 7:30 అవుతుంది అండ్ వెదర్ ఇంకా ఇట్లనే ఉంది. వెదర్ అయితే ఇంకా ఇట్లనే ఉంది. టైం 7:30 అవుతుంది. నాకు అసలు నిజంగా 7:30 అవుతున్నాడు అనుకోలేదు నేను, ఇంకా 6 o'clock అవుతుంది అనుకున్నా. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఏంటంటే అగో రైల్వే స్టేషన్ ఆడుంది. ఇక రైల్వే స్టేషన్ అది కొండ దగ్గరకు అయితే వచ్చినాము అండ్ ఇంకా 7:30 అవుతుంది టైం, ఇంకా చీకటి కాలే. ఇక్కడ సూపర్ 4:30కి స్టార్ట్ అయింది. 4:30కి మేము స్టార్ట్ అయినాం అక్కడ. ఇప్పుడు 7:30 అవుతుంది. 7:30 అవుతున్నట్టుందా? మీరే కామెంట్ చేయండి. 7:30 అవుతున్నట్టుందా అసలు? మీరే కామెంట్ చేయండి. 7:30 అవుతుంది, వెదర్ ఏమో ఇంకా ఇట్లుంది, అస్సలు చీకటి అవుతలేదు ఇక్కడ. అయితే నేను టైం చూసుకున్నా 7:26 అవుతుంది. ఇది తప్పు టైం ఏమో అని చెప్పేసి నేను మా వాడిని ఫోన్ చేయమంటే వాడు ఫోన్ చేసి చెప్పంగానే నేనే షాక్ అయిపోయినా. షాక్ అయ్యేం షేక్ కాలే, షాక్ అయితే అయినా. ఎందుకంటే 7:30 అవుతుంది, ఇంకా ఇంత వెళ్తురా. అండ్ ఇందాక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అబ్బా ఇదంతా. 6.6 కిలోమీటర్స్ ఉంది, ఇంకా 6.5 అనుకుంటా. ఇంకొక 1 hour టైం పడుతుంది. అండ్ ఈ 1 hour తర్వాత ఇంకా లోపలికి ఫోన్ అలౌడ్ ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా మీకు ట్రై చేస్తా దేవుని చూపెట్టడానికి. లేదు అంటే ఇక మీరే రావాలా దర్శనం చేసుకోవాలా. ఇక్కడ కనిపించేది రైల్వే స్టేషన్. అక్కడ నుంచి మనము సక్సెస్ఫుల్గా అయితే ఇక్కడి వరకు వచ్చేసినాం. ఇంత అగో అలా కనిపించే లాస్ట్ అది దాటాలి ఇంకా మనం టెంపుల్కి. ఈ కొండలు అయితే ఉన్నాయి చూడండి. ఆ వీడియో వచ్చి అది అమ్మ వీడియో ఇక్కడ వరకు వెళ్ళాలి. ఇక్కడ వరకు ఛానల్స్ అయితే ఉంది, వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, నో ఆనియన్ నో గార్లిక్, ప్యూర్ వెజ్. ఎందుకంటే వైష్ణోదేవి టెంపుల్ చాలా ఫేమస్. అండ్ ఇంకొకటి ఇది ఒక శక్తిపీఠం అమ్మవారిది. ఈ శక్తిపీఠం కోసం అని చెప్పేసి నేను 6 months నుంచి ట్రై చేసుకుంటూ ఇప్పుడు వచ్చిన. ఇగో ఇదంతా కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు చూడండి. ఇంకా మనం పోవాలనుకుంటే డైరెక్ట్ వెళ్ళిపోవాలి, లేదంటే ఇక్కడ ఆగొచ్చు. కానీ నేనైతే వెళ్ళిపోతాను, ఎందుకంటే నాకు వర్షం పడేలా ఉంది. అందుకనే కాదు, ఫస్ట్ మనం వచ్చింది దర్శనం చేసుకోనికే, కాబట్టి ఫస్ట్ దర్శనమే చేసుకున్నాను. ఓకేనా. సో హనుమాన్ జయంతి రోజు అయితే కోతి నా దగ్గరకు వచ్చిన తర్వాత దానికి బ్రెడ్ ప్యాకెట్ ఇచ్చిన, బ్రెడ్ ప్యాకెట్ తిన్నది, వాటర్ ఇస్తే వాటర్ తాగింది, ఇంకా ఆరెంజ్ చాక్లెట్స్ ఉంటాయి కదా అవి కూడా ఉంది. చూపిస్తానండి, ఇంకా చాలా హైట్ ఉంది. ఇది ప్రసాద కౌంటర్ అనమాట. ఇగో అక్కడ చూడవచ్చు మీరు ఎట్లా ప్రసాదం ఎట్లా తీసుకుంటారో సేమ్ యాజ్ యూజువల్. ప్రసాదం పెట్టిన తర్వాత మళ్ళీ అక్కడ పోయి మనం స్పూన్ తీసుకొని ఇంకా అది పోయి కూర్చొని తినవచ్చు. సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా చాలా బాగుంది. ఇంకా ఏమంటారు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తినకుండా పోదాం అనుకుంటున్నాం. జై మాతాజీ. ఇక్కడ ఇది ప్రసాదం అండ్ స్పూన్ ఇచ్చారు మంచిగా. ఇది మనం తినేసి మావాడైతే నెక్స్ట్ లెవెల్. అసలు వేస్ట్ గాడు కూడా అంటే ఈడే చెత్తగాడీడు. ఒక ఫోటో దింపడానికి రాదు, ఒక వీడియో మంచిగా దీనికి కూడా రాదు. సో ఇక మనం ఇక్కడ చూడొచ్చు, పూజ చేసేది అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే పెట్టారు. అండ్ ఇది ఇంకొకటి ప్లేస్ ఏంటంటే మనం రాత్రి రెస్ట్ తీసుకోవాలంటే రెస్ట్ తీసుకోవచ్చు. మాటలు
మాటలు అయితే వస్తలేవు, గొంతు ఎండిపోయింది, దెబ్బకి ఇప్పుడే తిన్నా మొత్తం ఎండిపోయింది. అమ్మ రెస్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ ఎంత కూడా మనం అనుకోవచ్చు. అసలు అంటే ఇంత కొండ మీద ఉన్నాం కాబట్టి ఫుల్ చలి పెడుతుంది. అండ్ నేను మధ్యాహ్నం చేసిన వాటర్ అంటే స్నానం ఉంది కదా, ఎంత కూలుండే అంటే హిమాలయాలకి వెళ్ళి వచ్చాం, మంచిగారికి వచ్చినట్టున్నాయి నీళ్ళు, అంత 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 చల్లగా ఉన్నాయి. అండ్ ఇగో ఈడు మన దోస్తాడు ఓడైతున్నాడు. అసలు అది చూడంగానే నాకైతే షాక్. అసలు ఇప్పుడు ఏదైతే నేను చూస్తున్నానో అది చూడగానే మాటలు వస్తలేవు. మన తెలుగు అన్న వాళ్ళు అయితే ఇద్దరు కలిసారు. ఒకరు ఫ్రమ్ వైజాగ్, ఇంకొక అన్న అయితే మన హైదరాబాద్ శంషాబాద్లోనే ఉంటుండే అంట. కానీ ఢిల్లీ నుంచి ఇప్పుడు వచ్చిరంట వాళ్ళు మాతా వైష్ణోదేవి ఉండేకి వ్లాగర్స్. సో ఇంకా మేము స్టార్ట్ అవుతాం ఇప్పుడు. ఇంకా చాలా దూరం ఉంది, పైన చూడవచ్చు మీరు, అక్కడ వరకు ఉంది. అది స్టార్ట్ అయిన తర్వాత అక్కడ వరకు అయిపోయిన తర్వాత చూద్దాం. ఓకే, ఇంకో నైట్ టైం వ్యూ బాగుందా? అందరికీ నచ్చిందా? ఇది వ్యూ, నైట్ టైం వ్యూ అయితే. సో ఇదైతే దర్శనం అయిందన్నమాట మొత్తము. ఇక్కడ ఏదో రాసి ఉంది, ఏదో ఉంది. మనం అంత వ్యూ అయితే ఆల్రెడీ నేను వీడియో తీసినాలే, ఏం ప్రాబ్లం లేదు. టెంపుల్ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్, 24/7 ఓపెన్ ఉంటుంది టెంపుల్ అయితే. మనకు దర్శనం ఎప్పుడైనా అయిపోవచ్చు. ఓకేనా? లోపలికి ఫోన్స్ అలౌడ్ లేదు అని అంటున్నారు. లోపలికి ఒకవేళ ఫోన్స్ అలౌడ్ లేకపోతే మాత్రం నేనేం చేయలేను చూపెట్టడానికి, కానీ మ్యాక్సిమం అయితే ట్రై చేస్తా. కానీ ఇదిగో మనం చూడొచ్చు, అందరు పోతున్నారు కదా, సేమ్ మనం కూడా వెళ్ళిపోదాం. మనం కూడా పోయి దర్శనం చూసిన తర్వాత లోపలికి వరకు నేనైతే వీడియో తీస్తాను మ్యాక్సిమం. అక్కడ పోయిన తర్వాత కూడా మనకి ఇంకా తీసుకెళ్ళిపోతే మనం ఏం చేయలేము. ఓకేనా? మ్యాక్సిమం అయితే చూపెడతా. ఓ టెంపుల్ అయితే అట్లా ఉంటుంది, మీకు మొత్తం వ్యూ చూపెడతా. సో ఇక్కడైతే జమ్మూ కాశ్మీర్ కాబట్టి చాలా చలిగా ఉంది. ఇంకా నేనైతే ఓన్లీ దర్శనం కోసం వెయిట్ చేసుకుంటూ చాలా భయపడుతున్నా, ఎందుకంటే చలి ఎక్కువగా ఉంది. అట్ ది సేమ్ టైం రష్ ఎక్కువ ఉన్నారు. దర్శనం జల్ది అవుతుందా లేదా అనేది. ఇక్కడ చూడండి మీరు, వ్యూ అయితే ఎట్లుందో. అసలు ఈ వ్యూను ఎవరు మర్చిపోవద్దు. అండ్ ఈ వ్యూను అయితే 100% ఒక మనిషి బతుకున్న కాలంలో అయితే ఇదైతే చూడాలి ఖచ్చితంగా. మనం ఎంత ల్యాప్టాప్లో చూసినా, ఎన్ని ఫోన్లలో చూసినా అనేది వేరే, కానీ కళ్ళతో చూసిన అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు 100% చెప్తున్నా, మీరైతే విజిట్ అవ్వండి. విజిట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఫీల్ అవుతారు మీరైతే, నేను గ్యారంటీ ఇస్తుంది. ఇంట్లో అయితే మనల్ని అయితే ఆపేస్తున్నారు. అబ్బా ఇగో ఇక్కడైతే చాలా క్లియర్గా మెన్షన్ చేసిండు, మొబైల్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పేసి. సో నేనైతే టెంపుల్లోకి వెళ్ళేసి వస్తా. ఇంకా నేనేం చేయలేను, మీకు తెలుసు యాక్చువల్గా మొబైల్స్ నాట్ అలౌడ్ ఉంటే రిస్క్ అయితే చేయలేము కాబట్టి. సో నేను మళ్ళీ మొబైల్ పెట్టడానికి బ్యాక్కి వెళ్తున్నా. బ్యాక్కి వెళ్ళేసి మొబైల్ పెట్టేసి మళ్ళీ వచ్చిన తర్వాత మీకు చెప్తా హౌ టెంపుల్ ఈజ్ అనేది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఏమనుకోవద్దు, మనమైతే మొత్తం వీడియో అయితే తీసినాం, కానీ టెంపుల్లోకి అయితే ఫోన్ నాట్ అలౌడ్. మనదైతే మనం ఏం చేయలేము దీనికి. ఓకేనా? ఎవ్వరు కూడా మిస్ కావద్దు. సో నేను లోపలికి పోయి బయటకు అయితే వచ్చేసిన అనమాట. వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను లోపలికి పోగానే షాక్లు ఉన్నా. ఎందుకంటే ఒక 40 to 50 minutes పట్టింది నాకు దర్శనం అయితే. కానీ నేనైతే చాలా టైం పడుతుంది అనుకున్నావా, అంత టైం పడుతుందని అయితే అనుకోలే. నియర్లీ 40 minutes మనకైతే దర్శనం అయిపోయింది. కానీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఒక 10 minutes తర్వాత ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లోకి పోగానే మనకైతే సరస్వతి అవతారం ఉంటుంది. ఆ అమ్మవారిని చూడగానే అసలు మన బ్రెయిన్ మొత్తం వాష్అవుట్ అయిపోతుంది అనమాట. అంత బాగుంటుంది అమ్మవారు. ఇంకొంచెం ముందుకు పోగానే ఇంకొక లక్ష్మీదేవి ఉంటుంది. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటారు అబ్బా, నిజంగా చెప్తున్నా కదా. షాకింగ్లు ఉంటారు మీరు చూస్తే. ఇంకా అక్కడ నుంచి లోపలికి పోయి కొంచెం దూరం పోగానే ఒక గృహలా ఉంటుంది. అంటే గృహలో ఏదైతే నేను శక్తిపీఠం అని చెప్పినో, అమ్మవారి స్కల్ అనేది ఆ గృహ దగ్గర పడ్డది అనమాట. సో మనం అక్కడ మొక్కుకొని ఇంకొంచెం ముందుకు పోయిన తర్వాత మొత్తం వెల్కమ్ ఉంటుంది. మొత్తం అసలు గోల్డెన్ ప్లేటెడ్తో ఉంటుంది. అసలు షాక్ అయిపోతారు మనం చూస్తే. ఎంత ఫినిషింగ్, ఎంత నీట్గా ఉంటుంది తెలుసా, షాకింగ్లు ఉంటాం. అండ్ ఇంకొంచెం పైకి పోయిన తర్వాత ఏమవుతుందంటే, అక్కడ సరస్వతీదేవి అవతారం ఉంటుంది. 24 క్యారెట్ గోల్డ్ కాదబ్బా, దాని అమ్మని మించింది ఉంటుంది. అసలు అనుకోరు అట్లుంటుంది విగ్రహం అని కూడా. కానీ అమ్మవారిని చూడగానే కోరికలు కోరుకోవడానికి కూడా మైండ్లో నుంచి ఏం రావు, అంత పీస్ అయిపోతుంది మన మైండ్. ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు పోగానే ఒక గృహ ఉంటుంది. ఆ గృహ లోపల ఉంటుంది అనమాట వైష్ణోదేవి మాత. ఇది ఎట్లా అంటే, మనం చాలా వరకు గృహాలలో మొత్తం అంతా కూడా బ్లాక్గా అంటే చీకటిగా ఉంటాయి కదా. ఇది అట్లా కాదు, ఫుల్లీ డెవలప్డ్ ఉంటుంది. మొత్తం పాలరాయితో లైటింగ్స్ మొత్తం అన్ని సెట్టింగ్ అంతా చాలా వేరే ఉంటుంది. కానీ లోపలికి పోయిన తర్వాత ఫస్ట్ అక్కడ 3 ఉంటాయి అన్నమాట. అదేంటంటే,
ఫస్ట్ సరస్వతీదేవి ఉంటుంది, తర్వాత వైష్ణోదేవి ఇన్ ది సెన్స్ లక్ష్మీదేవి కూడా, తర్వాత కాళికామాత. మనకి అక్కడ ఇచ్చేది ఓన్లీ 1 సెకండ్ మాత్రమే ఇస్తారు, ఓన్లీ 1 సెకండ్ అంతే. నువ్వు ఆ టైంలో నువ్వు చూసి వచ్చేయాల, అది మన అదృష్టం. ఇంటికి వచ్చేసి అయితే నేనైతే డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నా, అమ్మవారి ప్రసాదం. ఇదైతే 500 రూపీస్ అనమాట. ఇంకా ఎక్కడ పోయిన ప్రసాదం కామన్ కాబట్టి నేనైతే ప్రసాదం తీసుకున్నా. అండ్ దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే వరకు కానీ అమ్మవారిని తలుచుకొని ఓపికగా జై మాతాజీ అనుకుంటూ స్టార్ట్ అయిపోయి ఏమున్నదు. ఇక్కడ మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఫోన్స్ నాట్ అలౌడ్, స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. మొబైల్స్ బ్యాగ్స్ అయితే నాట్ అలౌడ్, అండ్ వాచెస్ కూడా నాట్ అలౌడ్. ఇక్కడ క్లాక్ రూమ్ ఉంటుంది, క్లాక్ రూమ్లో పెట్టేసుకొని వెళ్ళిపోవాలి. నేనంటే బ్లాగ్ అయితే అక్కడ వరకు వెళ్ళి బ్లాగ్ చేసుకొని వచ్చి మళ్ళీ ఫోన్ ఇక్కడ పెట్టేసి పోయి మళ్ళీ ఇక్కడికి వచ్చి బ్లాగ్ అయితే చేస్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్రసాదం అయితే ఇస్తారనమాట, ఇది ప్రసాదం. దీని లోపల కాయిన్ ఉంది, కానీ అది 1 రూపీ కాయినో లేకపోతే సిల్వర్ కాయినో మనకి ఏ కాయినో తెలియదు. ఇదైతే ఖచ్చితంగా మనం ఇంటికైతే తీసుకెళ్ళాలి. ఇదైతే ప్రసాదం, మనం తినొచ్చు, కానీ ఇంటికే పంపించేస్తాయి ఈ రెండు. ఎందుకంటే ఇంటికైతే మెయిన్గా తీసుకెళ్ళాలి ప్రసాదం, ఎక్కడికి తీసుకెళ్ళాలి సరే. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ విజిట్ కంప్లీటెడ్. వైష్ణోదేవి అయితే మేము కంప్లీట్ చేసుకున్నాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇగో ఇదైతే ఎర్లీ మార్నింగ్ వ్యూ అనమాట. మీరు చూడండి ఎంత బాగుందో. ఎర్లీ మార్నింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా నిజంగా. నేనైతే చూసి మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మనం కొండ అయితే ఎక్కేసినాం అనమాట, శ్రీ మాతా వైష్ణోదేవి టెంపుల్కు, మాతా వైష్ణోదేవి టెంపుల్. అండ్ ఇగో కొండలన్నీ ఎక్కేసిన తర్వాత లాస్ట్కి ఫైనల్ ఇంకా మంచు చూడండి ఎట్లుందో. ఇగో టైం ఎంత అవుతుంది, 9:25 అవుతుంది. ఇగో హెలికాప్టర్ ల్యాండింగ్ ప్లేస్ మాతా వైష్ణోదేవి టెంపుల్ ఇక్కడ దాని కింద ఉంటుంది. దాని కింద ఇగో కొండలు అయితే నెక్స్ట్ లెవెల్. అస్సలు నిజంగా చెప్తున్నా, మనిషి బ్రతికినంత కాలంలో అయితే ఇవన్నీ చూడాలా 100%. వీడియోలో చూసే కంటే కూడా, మన ల్యాప్టాప్స్లో కానీ ఫోన్స్లో కానీ చూసే కంటే కూడా మన కళ్ళతో చూసింది అయితే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అందరు కూడా ఒకసారి అయితే విజిట్ అవ్వండి డెఫినెట్గా. ఈ వ్యూ మళ్ళీ చూడలేం, అంత బాగుంది వ్యూ అయితే. ఓకే, మనం కిందకైతే వచ్చేస్తున్నాం అన్నమాట. కిందకి వచ్చేటప్పుడు కాళ్ళకి కొంచెం మసాజ్ చేపిద్దాం. 30 రూపీస్కి 15 మినిట్స్ అని ఉంటే మనం మొత్తం దర్శనం చేసుకొని మళ్ళీ రివర్స్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. మళ్ళీ నా మెడలో ఉన్న ఐడి కార్డ్ వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది. థ్యాంక్స్ టు వైష్ణవ్ మాత, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకైతే మనం మళ్ళీ స్టేషన్కి అయితే వచ్చేసినాం అనమాట. అయిపోయింది, కంప్లీటెడ్. వైష్ణోదేవి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు జ్వాలాముఖికి పోవడానికి జమ్మూ అంటే ఇక్కడ నుంచి కాట్రా నుంచి జ్వాలాముఖి పోవడానికి ఇప్పుడు నేను మొత్తం అంతా క్లారిటీగా చెప్తా. ఇంకో వీడియో తీసిన తర్వాత చెప్తా, ఓకేనా? అండ్